హాయ్, ఇవాళ థాట్ ఫర్ ద డే. రేపటి కోసం డబ్బులు దాచిపెట్టుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుని 100%లో 90% కూడబెట్టేసుకోవడం లాంటివి అస్సలు చేయకండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. ఆరోగ్యాలు పుట్టుక్కుమని పోతున్నాయి. గ్లాస్ బౌల్ ఎలా కింద పడితే ఎలా పగిలిపోతాయో ప్రాణాలు ఇప్పుడు అలా ఉన్నాయి. ఏం ఎంజాయ్ చేయకుండా పోయారనుకోండి, లైఫ్లో చాలా బాధపడతారు. మరి మీరు బాధపడకపోండి, మీతో పాటు ఉండే వాళ్ళు మాత్రము అరే ఏం ఎంజాయ్ చేయలేదు వాళ్ళతో అన్నట్టు ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఎంజాయ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలానే సేవింగ్స్ వద్దని అనట్లేదు, సేవింగ్స్ కూడా చేయండి. లైక్ 100%లో ఒక 40% సేవింగ్స్, ఒక 20% మీ ఫ్యూచర్ కోసము, అండ్ ఒక 10% ఎట్లాగో మనకు ఉండే ఖర్చులు, అందులో ఒక 10-20% అన్నా మీకు ఒక 3 monthsకి ఒక చిన్న ట్రిప్, నెలకు ఒక రెస్టారెంట్, ఒకవేళ ఫుడీ అయితే ఇంకా 2, అట్లీస్ట్ ఒక మూవీ లాంటివి చేయిస్తూ ఉండండి. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ కూడా ఉండదు. ఓకేనా?